జరిగిందనే ప్రూఫ్స్ మొత్తం కూడా ట్రాన్స్లేషన్స్తో సహా, ఎందుకంటే ఆస్తులన్నీ మావి మా చెల్లె పేరు మీద పెట్టామని చిరంజీవి అంటున్నాడు కదా, అవిటి కోసమే నేను ఎప్పుడు ఎంత పంపించాను, ఎక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఎట్లా తీసుకున్నారు, అన్ని ప్రూఫ్స్ కోసమే నేను గ్యాదర్ చేసుకోవడానికి నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర వచ్చాయి కాబట్టే పక్కాగా ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ జర్నీలో ఈ న్యాయం జరిపించాలని ఈ పోరాటంలో నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ నా భార్య పిల్లలకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నా ఆస్తంతా ట్రస్ట్కి రాసైనా సరే నేను ఇదైపోతానేమో, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతానేమో, కానీ వీళ్ళు మాత్రము నిందితులు, పక్కాగా నిందితులు, నా కుటుంబాన్ని ఛిద్రం చేసినటువంటి నిందితులు, వీళ్ళకు మాత్రం శిక్ష పడేంత వరకు నేను పోరాడతాను అని చెప్పుకొచ్చారు సచిన్. ఆల్రైట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం ఎవరైనా ఇక్కడికి ఇప్పుడే చూనే ఉంటే ఒక్కసారిగా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అయితే ఇదే అంశానికి సంబంధించి భర్త సురేందర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేశారు ఆయన. మరి ముఖ్యంగా ఆర్టీవీ చేతిలో విజయారెడ్డి కేసుకు సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు పక్క ఆధారాన్ని బయటపెట్టింది ఆర్టీవీ. విజయారెడ్డి మృతిపై భర్త సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భార్యను తలుచుకొని వెక్కి ఏడుస్తున్నారు సురేందర్ రెడ్డి. నమ్మిన వారే మోసం చేస్తారనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఆస్తి కోసమే వాళ్లను చంపేశారన్నారు సురేందర్ రెడ్డి. ప్లాన్ ప్రకారమే విజయారెడ్డి వేధించి ప్రాణాలు తీసుకునేలా చేశారన్నారు సురేందర్ రెడ్డి. నా భార్య పిల్లలు వాళ్ల మృతికి ఆ ముగ్గురే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి ఆస్తి ఇవ్వాలని మా అత్త బెదిరిస్తోందంటూ చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి. నన్ను కూడా చంపేస్తారని భయంగా ఉందంటున్నారు ఆయన. నా భార్య పిల్లలు సంతోషంగా ఉండడం వారికి నచ్చలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సురేందర్ రెడ్డి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన ఇంకేమన్నారో చూద్దాం. డబ్బు కావాలంటబ్బా, ₹1,00,00,000 ఇచ్చేదు, గోల్డ్ కావాలని ఇచ్చేదు. ఇప్పుడు నా పిల్లలు, నా భార్య లేకపోయి ఒంటరి బతుకుతున్నారు. కానీ నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి ఆస్తులు ఏమొస్తుందమ్మా? కానీ సొంత ఉన్నోళ్ళే మోసం చేస్తారని అనుకొని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అది దగ్గరున్నోళ్ళు, సొంతంగా అనుకున్నోళ్ళే మోసం చేశారు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నైటు పిల్లలు పిలిచినట్టు అనిపిస్తుంది. నైట్ 2 గంటలకు లేచి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు అబ్బా ఇన్ని రోజులు. ఆ రీజన్ నాకు తెలియాలి కదమ్మా. నేను ఒక తండ్రిగా నాకు తండ్రి గోస ఇది నాకు. కానీ ఆమె బయట చెప్పదు కదా, ఎవరికి చెప్పదు. వీళ్ళేమంటారు, ఫస్టే వీళ్ళున్న ఆస్తి అంతా మనం దక్కించుకోవాలంటే ఫస్ట్ పబ్లిక్లో మా ఆస్తులే మా చెల్ల పేరు మీద పెట్టాం, నా ఆస్తులే నా బిడ్డ పేరు పెట్టామని వాళ్ళిద్దరు ఆడిన గేమ్ ఇదంతా. వాళ్ళిద్దరు ఆడే గేమే, ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు ఆడే గేమ్. నాకు అర్థం కాలేదు ఇది ఎందుకు వేసినాను. ఒకరోజు కూర్చోబెట్టి అడిగాను 25 days తర్వాత, అమ్మ మీరు ఎందుకు ఇలా అడిగారు, ఎలా మా డబ్బులు పెట్టి మేము తీసుకున్నప్పుడు మీరు ఎందుకు ఇలా ప్రచారం చేస్తారు బయట అంటే నాకు టెన్షన్ పెట్టారు అందరూ. ఎందుకు టెన్షన్ పెడితే ఇది వస్తుందా, ఆస్తులు వస్తాయా? నువ్వు చనిపోయి బాధలో ఉండాలి, కానీ ఈ చనిపోగానే ఆస్తుల గురించి ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మీ మైండ్లో ఏదో ఉంది. దాన్ని బట్టే నేను అన్వేషణ చేశాను బయట. మళ్ళీ దీనికి ఏం జరగవచ్చు నాకేం తెలియకుండా నేను బయట పోయినప్పుడు ఎక్కడ పోతుండు వీడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏమేం చేస్తున్నాను. 2 నెలల నుంచి నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా. నేను ఎవిడెన్స్ కోసం నేను ప్రతి ఒక్కరిని అడిగానమ్మా. నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు మంచిగానే సహకరించారు. ఎందుకు అంటే నేను జెన్యూగా అడిగాను, నాకు తెలియాలి, నాకు తెలియలేదు. ఎందుకంటే నాకు ఎందుకు తెలియలేదు అంటే నేను ఇక్కడ ఉండను కాబట్టి. వైఫ్ గిట్ట కొన్నిసార్లు ఆ వైఫ్ గిట్ట చెప్పేది వీళ్ళు అన్ని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు, నాకెందుకు చెప్పొద్దు, నేను భర్తనే కదా. ఇప్పుడు మేమిద్దరు సంపాదించిందే కదా ఇది. మేము ఇద్దరు సంపాదించి పిల్లల కోసం, మేము కష్టపడేదంతా పిల్లల కోసం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో విజయారెడ్డి కేసుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్టు మా చేతిలో ఉంది. పక్కా ఆధారాలను బయటపెట్టింది ఆర్టీవీ. ఇప్పటికీ ఒక వెర్షన్ విన్నారు.
మరి ముఖ్యంగా సురేందర్ రెడ్డి ఏమన్నారో చూశారు. ఆయన చెప్పుకొచ్చిన మాటలు కూడా మీరు విన్నారు. ఆధారాన్ని బయట పెట్టారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. విజయారెడ్డిని అన్న చిరంజీవి, తల్లి పుష్పలత, వదిన లక్ష్మి చంపేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఇంకొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది సంచలన నిజాలని. ఇంతవరకు తెలుగు మీడియాలో విజయారెడ్డి కేసు మీద ఇంతటి ఇన్వెస్టిగేషన్ ఇంకొక నెట్వర్క్ ఏదైనా చేస్తుందా? నేను మీకు విడిచిపెడుతున్నాను, ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ ఈ కేసును మాత్రం ఆర్టీవీ ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు, విడిచిపెట్టడం లేదు. ఆ డాక్యుమెంట్స్ని, అక్కడ ఉన్న పరిస్థితులని, దాంతోపాటు ఆ కుటుంబం ఏముంటోంది, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది ఆర్టీవీ టీం. విజయారెడ్డి మృతిపై భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్యను తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సురేందర్ రెడ్డి. నమ్మిన వారే మోసం చేస్తారనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆయన. ఆస్తి కోసమే వాళ్ళను చంపేశారు, ఆస్తి కోసమే చంపేశారంటున్నారు సురేందర్ రెడ్డి. ప్లాన్ ప్రకారం ఈ విజయను వేధించి ప్రాణాలు తీసుకునేలా చేశారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. నా భార్య, పిల్లలు వాళ్ళు మృతి చెందడానికి ఆ ముగ్గురే కారణమంటూ చెప్పుకొచ్చాడు ఆయన. చిరంజీవికి ఆస్తి ఇవ్వాలని మా అత్త బెదిరిస్తోందన్నాడు సురేందర్ రెడ్డి. నన్ను కూడా చంపేస్తారని భయంగా ఉంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. నా భార్య, పిల్లలు సంతోషంగా ఉండడం వారికి నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సురేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి ఏమన్నారు ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ డబ్బు కావాలంటబ్బా, ₹1,00,00,000 ఇచ్చేదు, గోల్డ్ కావాలని ఇచ్చేదు. ఇప్పుడు నా పిల్లలు, నా భార్య లేకపోయి ఒంటరి బతుకుతున్నారు. కానీ నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి ఆస్తులు ఏమొస్తుందమ్మా? కానీ సొంత ఉన్నోళ్ళే మోసం చేస్తారని అనుకొని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అది దగ్గరున్నోళ్ళు, సొంతంగా అనుకున్నోళ్ళే మోసం చేశారు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నైటు పిల్లలు పిలిచినట్టు అనిపిస్తుంది. నైట్ 2 గంటలకు లేచి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నారప్ప ఇన్ని రోజులు. ఆ రీజన్ నాకు తెలియాలి కదమ్మా. నేను ఒక తండ్రిగా, నాకు తండ్రి గోస ఇది నాకు. ఆమెను ప్రేరేపించి చంపారు. డౌట్ ఏంటంటే వీళ్ళ వల్లనే చనిపోయిందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది ముందు నుంచి ఒక 6 మంత్ నుంచి ప్లానింగ్ ఉందమ్మా. ఆస్తి కోసం 6 మంత్ నుంచి ప్లానింగ్ ఉంది. ఎప్పుడైతే నేను డాక్యుమెంట్లు అడిగానో అప్పుడు ఆమె ఏమన్నది, నేను పోయి మీ బొమ్మడితోటి సెటిల్మెంట్ చేసుకుందాం అన్నది. సెటిల్మెంట్ ఏందమ్మా అని నేను అడిగాను. సెటిల్మెంట్ అంటే ఏంది అసలు, సెటిల్మెంట్ ఏంటి అంటే, నువ్వు ఈ 70 లక్షలు ఇవ్వాలని మాకు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకోసం ఇవ్వాలి 70 లక్షలు? నేను ఇప్పుడు చనిపోయి, నా పిల్లలు, నా భార్య చనిపోయి నేను బాధలో ఉన్నాను, మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుంది అసలు ఫస్ట్ అన్నాను. లేదు అవి ఇస్తేనే 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తాంటుండు, లేకపోతే ఇయ్యని అంటుండు అని మా బొమ్మడి చెప్పిండని చెప్తుంది మా అత్త. వీళ్ళు అడిగినప్పుడు షాకుల్నే ఉన్నామ్మా. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అడుగుతున్నది ఆమె, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరికి? ఎవరు అడిగారన్నమాట? మా అత్తే అడిగింది. అంటే మీరు నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరికి అని అడిగింది. అడిగినప్పుడు నేనేమన్నా అంటే, అమ్మా నేను బతికే ఉన్నాను కదా, నేను ఇప్పుడే సాగమంటారా నన్ను అని మీరు అడిగినందుకు, మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు మీరు అడుగుతారా అని అనుకోలేదు నేను. ఈ మాట 25 రోజులు అవుతుంది, ఓన్లీ 25 రోజులు అవుతుంది పిల్లలు చనిపోయి నా బాధలు ఉన్నా. మీరు అడిగారు నేను ఎప్పుడు చనిపోతావని, మీ కోరిక ఉంది నేను ఎప్పుడు చనిపోతాను. అందుకే నేను అప్పుడే చెప్పాను, అమ్మా ఒకవేళ నేను చనిపోతే మా తల్లిదండ్రులు ఉన్నారు, సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇంకా సగం భాగం ఉంటే ఒక ట్రస్ట్కు లేకపోతే ఒక అనాథాశ్రమంకు నేను రాసిస్తాను అని చెప్పానమ్మా. అప్పుడే చెప్పిన తర్వాత ఓకే అని వెళ్ళిపోయింది, లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ప్రేరేపించి రైట్. అది విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అనుమానానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో చాలా అంశాలను బయటపెడుతూ ఉన్నారు. అండ్ మరణం తర్వాత కూడా నువ్వెప్పుడు చచ్చిపోతావు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది అనేది. అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది ఆర్టీవీ టీం. అండ్ ఆర్టీవీ టీంకి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా దొరికాయి. ఇన్ఫాక్ట్ ఆ స్టేట్మెంట్స్ని కూడా మీరు చూడొచ్చు. ఈ క్రమంలో భర్త సురేందర్ రెడ్డి ఏమంటున్నారు, ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫ్ ది రికార్డ్గా ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారా? చర్లపల్లి విజయారెడ్డి ఘటన ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది ఆర్టీవీ.
జనవరి 30న జరిగిన ఈ ఘటన ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేకింది. ఏకంగా ఎన్నో అనుమానాలకు తావిచ్చిన ఈ కేసులో ఇప్పుడు ఒక ముందడుగు పడింది అనుకోవాలా? మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం భర్త సురేందర్ రెడ్డితో మీరు మాట్లాడిన సందర్భం, ఇన్ఫాక్ట్ ఆ టీం ఆయనతో మాట్లాడిన క్రమంలో ఇంకా ఎటువంటి అంశాలను చెప్పుకొచ్చారు? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎటువంటి అంశాలను ఆయన ఆఫ్ ది రికార్డ్ కావచ్చు, ఆన్ ది రికార్డ్ కావచ్చు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన? ఎస్ సచిన్, ఖచ్చితంగా కూడా ఇంకా చాలా విషయాలు మనతో పంచుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఆన్ రికార్డు కూడా ఇంకా చాలా ఉంది బయట పెట్టే విషయం కూడా ఆర్టీవీ అయితే. ఎందుకంటే దాదాపు తన బాధ, తనకు జరిగిన అన్యాయము, వాళ్ళు ఏ రకంగా బెదిరిస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ఆస్తిని రాబట్టుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎవరెవరితో మాట్లాడిచ్చారు అవన్నీ కూడా ఆర్టీవీతో పంచుకున్నారు సురేందర్ రెడ్డి అయితే. ప్రస్తుతం మరి జనవరి 30వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు నుంచి కూడా మొత్తం ఏం జరిగింది అనే కోణంలో సురేందర్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. అదే కోణంలో కూడా ఇక్కడ చిరంజీవి మదర్